హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను తిరుమలకైతే వచ్చాను. స్వామివారిని దర్శించుకున్న తర్వాత నాకు చాలా ఆకలిగా ఉండడంతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికైతే వచ్చాను. మనం లోపలికి వెళ్ళగానే మనకు ఒక పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. ఈ పెయింటింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ పెయింటింగ్ని నేనైతే అలాగే చూస్తూ ఉండిపోయాను. ఈ పెయింటింగ్లో శేషాచలం అలాగే నల్లమల్ల అడవుల్లో ఉన్న టెంపుల్స్ని అయితే వేశారు. ఇక్కడ చూడండి, భోజనం చేయడానికి వచ్చిన భక్తుల కోసం టేబుల్స్ పైన అరిటాకులు వేసి రెడీగా అయితే ఉంచారు. నేనైతే భోజనం చేయడానికి కూర్చున్నాను. వీళ్ళు ముందుగా అరిటాకులో చట్నీ, గుమ్మడికాయ కర్రీ, బెల్లం పాయసం అలాగే వడ అయితే పెట్టారు. ముందుగా నేను పాయసం అలాగే మసాలా వడ అయితే తిన్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ తర్వాత రైస్ అయితే పెట్టారు. రైస్లోకి గుమ్మడికాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఆ తర్వాత కొంతసేపటికి సాంబార్ వేశారు. సాంబార్ కూడా చాలా టేస్టీగా అయితే ఉంది. సాంబార్లో తిన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి రైస్ వేశారు. రైస్లోకి రసం అలాగే పెరుగు అయితే వేశారు. ఇక్కడ భోజనం అయితే చాలా టేస్టీగా అయితే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తరికొండ వెంగమాంబ అమ్మవారు వడ్డిస్తే భోజనం ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇక్కడ ఉచిత అన్నప్రసాదం తిని ఉంటే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.